బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. వారం 10 రోజులు మేము మళ్లీ కలుసుకోలేదు. యుద్ధం నానాటికీ భయంకరమవుతున్నది. మన దేశం నుంచి ఇక్కడికి ఎవరన్నా రావాలనన్నా కష్టంగానే ఉన్నది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లడం మరీ కష్టమైన స్థితి ఏర్పడ్డది. కారణమేమైనా మన గోపాలకృష్ణయ్య గారి ప్రయాణం సాగలేదు. నా తొందర తగ్గింది దానితో పాటు. ఇక్కడ జీవితం కొన్ని విషయాల్లో చిత్రంగానూ మన పద్ధతులకు వ్యతిరేకంగానూ కనబడుతుంది. ఇక్కడ యువతీయువకులు కాస్త వయసు వచ్చిన వాళ్లు నిస్సంకోచంగా కలిసి తిరుగుతూ ఉండడం సామాన్య దృశ్యం. పరాయివాళ్లతోటి కూడా పరిచయాలు అతిసులువుగా చేసుకుంటారు. పెద్ద పెద్ద కుటుంబాలలో అయితే పరస్పరం తెలిసిన వారొకరు పరిచయం చేస్తేనే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడ్డం మర్యాద కాదు. మధ్యతరగతి ఇంకా తక్కువ కుటుంబాలలో ఈ పట్టింపులు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? మేమంతా ఇక్కడ మధ్యతరగతి కుటుంబాల్లోనే లెక్క. అందుచేత స్త్రీ పురుషాదులలో కొత్తవాళ్లతో మాట్లాడవలెనంటే ఇంకొకరు పరిచయం చేయడం అవసరం లేకుండానే మనము మాట్లాడవలెననుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగో గుడ్ ఈవినింగో అని ఆ పైన ఒక ఎక్స్క్యూజ్ మీ వాళ్ల మొహాన పారవేసి పలకరించొచ్చు. ఎటొచ్చి స్త్రీలతో పరిచయం ఇంత సులువుగా జరగదు. పురుషులకు లేని సందేహాలు స్త్రీలకనేకం ఉంటాయి. అందుచేతను వారితో మాట్లాడవలెనంటే మాట్లాడి మర్యాదగా బయటపడవలనంటే కొంచెము ముందు వెనుకలు ఆలోచించి మరీ పలుకరించవలసి ఉంటుంది. మధ్యతరగతి వారిలో కూడా 2 రకాలు. మధ్యతరగతిలో పై అంతరువు కింద అంతరువు అని 2 రకాలు. క్రింద అంతరువు వాళ్లు బాగా తక్కువ వాళ్లు కొంచెం ఇంచుమించుగా సమానమన్నమాట. అందుచేతను ఈ జాతి స్త్రీ పురుషాదులతో పరిచయం సులువుగానే చేసుకోవచ్చు. ఇక్కడ మా కాలేజీ విద్యార్థినులతో కాక పైన కనపడే యువతులతో పరిచయం చేసుకోవడం, వారితో వాఖ్యాళికి సినిమాలకు నాటకాలకు వెడుతూ ఉండడం, అక్కడ చాలా సన్నిహితంగా ఉండడం అందరకూ అలవాటే. ఈ పరిచయాలు కొన్ని స్నేహితుల ద్వారా జరిగినా చాలా వరకు పరాపేక్ష లేకుండా జరుగుతూండడం కద్దు. ఏ సెలవు రోజునో మరొకప్పుడో సావకాశంగా సాయం సమయమందు వీధి వెంట వెడుతూంటే కొందరు యువతులు మన ముఖాలకేసి తేరిపార చూస్తుంటారు. మనము పరదేశస్థులమని భావము కావచ్చు, లేదా మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అనే కుతూహలమూ కావచ్చు. మనం కూడా వారికేసి చూసినప్పుడు వారు సిగ్గుపడకుండా కొందరు సాహసవంతులైన యువతులు ధైర్యం చేసి హలో అని వారేనా మనని పలకరించవచ్చు. కొంచెం భయపడుతున్న వాళ్లైతే మనం పలకరించినా పలకరించవచ్చు. అప్పుడు హలోను సంభాషణలోకి సాగదీసి సఖ్యం సాప్తపదీనం అన్నట్లు 10 అడుగులు వేసేటప్పటికీ పరిచయమై ఏ కొండలమీదికో సినిమాలకో వెళ్లనూ వచ్చును. పరిచయం ఎక్కువ చేసుకోనూ వచ్చును. కొందరితో కొన్ని అనుభూతులను పొందనూ వచ్చును, లేదా కబుర్లతోనే కట్టిపెట్టనూ వచ్చు. హద్దు మీరకుండా ఉంటే ఈ నల్లవాళ్లతో తిరగడమేమిటని తల్లిదండ్రులు కొంచెం ఇబ్బంది పడ్డా ఎవరూ ఆట్టే ఏమీ పట్టించుకోరు. నేనొకనాడు సముద్రతీర గ్రామానికి ఒకనాటి సెలవులలో వెళ్ళినప్పుడు పరిచయమైన అమ్మాయే మళ్లీ ఇక్కడొక రోజున బజార్లో తటస్థపడ్డది. ఒకరినొకరు చూచి మందహాసం చేసుకున్నాం. ఏమండి శ్యామ్గారు, కులాసాగా ఉన్నారా? ఈ ప్రపంచం ఎంత చిన్నదో చూశారా అంది ఆ అమ్మాయి. నేను నవ్వుతూ ప్రపంచం చిన్నదే కాకుండా గుండ్రంగా కూడా ఉంటుందని పెద్దలంటారని అన్నాను. అందుకనే మనం ఎక్కడెక్కడో తిరిగినా మళ్లీ ఈ ప్రదేశంలో కలుసుకోగలిగాం అన్నదామె. మీరు ఇక్కడ ఉద్యోగం ఇంకా సాగిస్తున్నారా అని అడిగాను. మరి ఏం చేయనండి, తప్పనిసరిగదా అన్నది. అయితే మీ బాధ్యత వహించేవారు ఎవరూ ఇంకా దొరకలేదా అన్నాను. అంత బుద్ధిమంతులు భూతదయగలవాళ్లు ఇంకా నాకు దొరకలేదు సార్. ఎప్పటికైనా మీలాంటి వారెవరో బుద్ధిమంతులు దొరక్కపోతారా అని ఆశతో కాలక్షేపం చేసుకొస్తున్నాను అంది నవ్వుతూ. ఏమండి, మీ ఊహలు చాలా దూరం పరుగులెడుతున్నాయి. ఇలా ముందరికాళ్లకు బంధాలు వెయ్యడం ఇంత చిన్నతనంలో ఎలా నేర్చుకున్నారు అన్నాను. అబ్బెబ్బే, ఆ ప్రయత్నం ఏమీ లేదులేండి, భయపడకండి, ఊరికే మాట వరస కన్నాను అన్నది. ఇలా మాటకి మాట అందించుకుంటూ నవ్వుకుంటూ అనుకోకుండా ఆర్థర్స్ సీట్ అనే కొండల మీదికి వెళ్ళాం. అక్కడికొచ్చే వరకు ఇలా రావలనని గాని ఇంత దూరం నడవవలనని గాని అనుకోలేదు. సరే, వచ్చిన వాళ్లం ఎలాగూ వచ్చాంగదా అని కొంచెంసేపు అక్కడ కూర్చుని కులాసాగా చేతులలో చేతులు కలిపి కబుర్లు చెప్పుకున్నాం. మా కబుర్ల మధ్య కాలగతి గమనించలేదు. 9 గంటలు దాటింది. కొండమీదున్న జంటలు పల్చబడ్డారు. ఇది గమనించి మేము ఒకరి చేతుల్లో ఒకరి చేయి తగిలించుకుని గృహోన్ముఖులమయ్యాం. కొంత దూరం వచ్చి ఒక హోటల్లో ఫలహారాలు టీ తీసుకుని మరికొంత దూరం నడిచి ఒక వీధి చివర ఎవరి దారిన వారు వెళ్లవలసి వచ్చింది. నేను గుడ్ నైట్, ఇక వెడదామా అన్నాను. నా చెయ్యి నొక్కి మళ్లీ ఎప్పుడు కలుసుకుందాం అంది. నీ ఇష్టం అన్నాను. 2 రోజుల తర్వాత కలుసుకోవడానికి నిర్ణయించుకుని సంకేత స్థలం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఎల్లుండి వరకు గుడ్ బై అని కరచాలనానికి నా చెయ్యి జాపాను. ఆ అమ్మాయి నా చెయ్యి పట్టుకుని వెంటనే విడిచిపెట్టకుండా గుడ్ నైట్ అని అలాగే నిలబడ్డది.
ఇదేమిటి చెయ్యి విడిచిపెట్టదు అనుకుని మళ్ళీ ఒకసారి గుడ్ నైట్ అన్నాను. ఆ అమ్మాయి నవ్వుతూ ఇదేం మర్యాదండి అంది నా చెయ్యి తన చేతిలోనే ఉంచి. ఆవిడ భావమేమిటో నాకర్థం కాలేదు. తెల్లబోయి చూస్తుంటే ఒక నవ్వు నవ్వి నాకు దగ్గరగా వచ్చి తల ఎత్తి గబుక్కున నా మూతిమీద ముద్దు పెట్టుకుని టాటా అని చెయ్యి ఊపుతూ నవ్వుతూ వెనకచూపు లేకుండా ఒక్క పరుగు తీసింది. నేను నిశ్చేష్టుడనై కొన్ని నిమిషాలపాటు అక్కడే స్తంభించినట్లు నిలబడిపోయాను. ఈ అనుభవం చిత్రంగానే ఉన్నది. నేనిక్కడ చాలా నేర్చుకోవాలి అనుకుంటూ ఈ దేశ ఆచారాలు కొన్ని బాగుండేటట్లున్నాయి అనుకుంటూ చక్కాపోయాను. ఇది జరిగిన మరునాడు మా స్నేహితుడొకడు మహమ్మదీయ యువకుడు హడావుడిగా నా దగ్గరకొచ్చి ఆ సాయంకాలం తన వివాహమని తప్పక దయచేయమని బలవంతపెట్టి వెళ్ళాడు. నాకాశ్చర్యమేసింది. ఇదేమిటి ఇక్కడ వీళ్లతో వివాహమేమిటి అనుకున్నాను. మనకు వీళ్లకు ఎలా కలుస్తుంది, సంసారమెలా సాగుతుంది అనుకున్నాను. అయినా ఈ వేడుక చూద్దామని సాయంత్రం వెడుదునుగదా, అక్కడ తీరా చూస్తే పెండ్లి కుమార్తె మా స్నేహితుని ఇంటి యజమానురాలి కూతురై ఊరుకుంది. నేను నిర్ఘాంతపోయా. చాలాసార్లు అతనా పిల్లతో చెట్టపట్టాలు వేసుకుని తిరగడం చూచాను. ఆ పరిచయం అంతకంతకూ సన్నిహితమై పరిణయందాకా పరిణమిస్తుందని మేమెవరమూ ఊహించలేకపోయాం. వివాహం జరిగిపోయింది. స్నేహితులు చాలామంది వచ్చారు. అందరూ అభినందించి వధూవరులను లోలోపల ఆశీర్వదించి విందు ఆరగించి ఎవరిదారిన వారు ఇళ్లకు చేరుకున్నారు. నేనింటికి వచ్చిన తరువాత ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. ఇలా ఎలా జరిగిందనుకున్నాను. మనవాడేదో తొందరపడితే ప్రమాదించిందనుకున్నాను. లేక ఇతడు ధనికుడని తెలిసి వీణ్ణెలాగైనా వివాహం చేసుకునవలెనని ఆపిల్లే తొందరపెట్టినదా అనుకున్నాను. తొందరపాటు ఎవరిదైనా ఫలితం ఒక్కటే. ఇటువంటి వివాహములు ఎంతవరకు జయప్రదములవుతావో చూడవలసి ఉన్నది. వధూవరులు వివాహానంతర విలాసయాత్రకు వెళ్ళిపోయారు. మరునాడు నేను మా స్నేహితురాలు అనుకున్నట్లు మా సంకేతస్థలంలో కలుసుకుని దగ్గర్లో ఉన్న చిన్న హోటలుకు వెళ్లి టీ తీసుకుని క్రిందటిసారిలాగానే కులాసాగా ఊసులాడుకుంటూ కొండమీదికి దారితీశాం. అప్పటికి అక్కడ నిర్జనంగా ఉన్న ఒక పొదమాటన కూర్చుని పిచ్చాపాటి కొంతసేపు మాట్లాడుకున్నాం. ఆ అమ్మాయి మాటల సందున నెమ్మదిగా నా కరగ్రహణం చేసింది. దానిపై తన చేయి ఆంచి నన్ను కొంచెం దగ్గరికి లాగింది. ఆ భావము గ్రహించి నేను సన్నిహితంగా జరిగాను. నెమ్మదిగా నా మీదకు వాలి నా మెడను తన 2 చేతులతో చుట్టి తన ముఖానికి సన్నిహితంగా తీసుకున్నది. నేను నవ్వుతూ గాఢంగా ఆలింగనం చేసుకున్నాను. ఆమె అంతకంటే గాఢంగా నా పెదవులను చుంబించింది. నేను ప్రతిక్రియ ఏమీ లేకుండా ఆలోచనలో పడ్డాను. ఇదేమిటి, ఈ అతిపరిచయం ఎక్కడకు లాక్కెడుతుంది? మన స్నేహితుడి సంగతి చూశాంగదా, అందుచేతనూ ఈ ప్రణయము ఆట్టే దూరం వెళ్లకుండా ఆపడం మంచిదేమో అనే ఆలోచన బయలుదేరింది. ఆ అమ్మాయి నాలో ఉత్సాహం లేకపోవడం గ్రహించి, ఏమిటండి ఆలోచిస్తున్నారు? మీకు భయంగా ఉందా? మీ దేశంలో యువతీ యువకులు ఇలా విహారానికి వెళ్లి పరస్పర ఆలింగన చుంబనాదులతో కాలక్షేపం చేసుకోవడం అలవాటులేదా? అది తప్పుగా భావిస్తారా అన్నది. నేను నవ్వుతూ, మాకిదంతా వింతగానే ఉంటుంది. మా వాళ్ళు యువతీ యువకులు కలిసి మాట్లాడుకోరు, విహారాదులకు అస్సలు వెళ్లరు. ఇంకనూ ఆలింగన చుంబనాదులకు అవకాశమెక్కడా? వివాహితులే పడకగదిలో తప్ప ఇటువంటి ముచ్చటలు ఇంకొకరి ఎదుట సాగించరు. అవతలివారు ఎంత సన్నిహితులైనా సరే అన్నాను. ఆ అమ్మాయి కొంచెం కంగారుపడి, అయితే నేను తొందరపడ్డానంటారా, తప్పుగా వ్యవహరించానంటారా అన్నది కొంచెం దీనంగా. అదేం లేదమ్మా, ఇక్కడ ఆచారమిదిగదా, మాకలవాటు లేక తెలియక నేను ఉత్సాహంతో ప్రవర్తించలేకపోతున్నాను. నా సంస్కారం అనేక సందేహాలను లేవదీస్తున్నది, ఇంతకన్నా మరేమీ లేదు అన్నాను. ఆమె నెమ్మదిగా నా ఒడిలోనే వాలి, అయితే చెప్పండి, మీ దేశమూ మీ పద్ధతులు మీ వివాహాలు దానికి పూర్వరంగం అన్నీ చెప్పండి సావకాశంగా. నేను తొందరపడి ఇక్కడి నుంచి మిమ్మల్ని చర్చికి తిన్నగా తీసుకువెడతానని భయపడకండి అన్నది. అలాంటి భయమేమీ లేదమ్మా, నాకిది కొత్త అన్నానుగాని పిరికివాడననలేదుగా. నేను క్రమేణా ఈ విలాసాలకు అలవాటు పడతానేమో కాని అంతకుమించి పైకిపోతానేమో అనే అనుమానం నాకున్నది. అయినా ఈ నిర్ణయాలు ఈ పర్యవసానాలు మన చేతుల్లో లేవుగా అన్నాను. అలా ఎంతోసేపు ఆమె నా ఒడిలో పడుకుని నా కోటు బొత్తాలు విప్పుతూ నా బుగ్గలు నిమురుతూ ఉంటే నేనామె ముంగుర్లు సవరిస్తూ మన దేశపు కబుర్లు మన వైవాహిక సాంప్రదాయాలు చెబుతూ ఎంతోసేపు కూర్చుని ఆ పూటకు అంతటితో ఆపి నేను లేచి అక్కడనే పరస్పరం కౌగిలించుకొని ముద్దాడి ఇంటిముఖం పట్టాం. ఇంటికి వచ్చిన తరువాతను కూడా ఏదీ చదవవలనని బుద్ధి పుట్టలేదు. ఒక విధమైన అశాంతి ఆందోళన బయల్దేరినాయి. ఏమిటీ స్థితి అని, ఇది ఉచితమో అనుచితమో అని చాలాసేపు మథనపడ్డాను. ఇది చిన్నప్పటినుంచి మా నాన్న మొదలైన పెద్దలు చేసిన అలవాటు. ఏ పని చేసినా పూర్వాపరాలు ఆలోచించుకుని ఉచితానుచితములు తెలుసుకుని మంచి చెడ్డలు లాభనష్టములు తేల్చుకోవడం అవసరమని వారంటూండేవారు. అదే అలవాటైంది నాకు. ఈ నిర్ణయాలు తీసుకోవడానికి అర్హత ఉన్నా లేకపోయినా యథాశక్తి అన్నట్టు ఈ ధోరణిలో పడ్డాను.
ఒక్కొక్కప్పుడు తాత్కాలికంగా ఈ పద్ధతి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కొంతవరకు బాగానే ఉన్నదేమో అనుకునేవాడిని. ఆలోచించగా ఈ సాయంకాలం నాతో గడిపిన పిల్ల ఎంతసేపూ నాలో తిష్టవేసుకుని కూర్చున్నట్లు తోచింది. అందులో కిందటి మాటూ ఈ మాటూ, ఆమె మాట, ఆమె స్పర్శ, ఆమె రూపు, ఆమె చూపు, ఆమె శరీరమునావహించిన గంధము అన్నీ చేరి నాకు ఒక విధమైన మైకము కలిగించినట్లనిపించింది. నా స్వాతంత్రం, నా ఊహ వెనకబడ్డాయి. ఆమె నా ఒడిలో ఉన్నంతసేపు నేనేమీ ఆలోచించలేకపోయాను. ఈ అనుభవమంతా నాకు సరికొత్త. మన దేశంలో సాధారణంగా నా వయసువాళ్లకు ఇటువంటి అనుభవములు ఉండే అవకాశం లేదు కదా. ఇక్కడకు నేను వచ్చి సుమారు 2 సంవత్సరములైనా కొంచెము ఇంచుమించుగా నా వయస్సులో ఉన్న ఏ కన్యతోనూ ఇంత సన్నిహితంగా మెలగలేదు. అప్పుడప్పుడు మా ఇంటామె కూతురు నా దగ్గరికొస్తూ అల్లరి చేస్తూ 1-2 సార్లు నేనామెనో ఆమెనన్నో ముద్దు పెట్టుకున్నా అదో అల్లరి ఆట అనే భావన తప్ప, అలా అనుకుని వెంటనే అదంతా మరిచిపోవడం తప్ప మరొక సంచలనమేమీ నాలో కలగలేదు. ఈ అమ్మాయి దగ్గర నిశ్చలంగా ఉండలేకపోతున్నాను. ఇది ఎక్కడి వరకు వెడుతుందో ఊహించలేని స్థితిలో పడ్డాను. ఆ అమ్మాయి ఉద్దేశ్యమేమిటో అసలు తెలియడం లేదు. అవకాశం దొరికినప్పుడు అందినంత లభ్యమైనంత ఆనందమును పొందవలనని ఉద్దేశ్యమా, లేక నన్నుద్రేకపరిచి వివాహము వరకు తీసుకువెళ్లవలననే ఉద్దేశ్యమా? కేవలం అల్లరిపిల్ల కాదని ఇదివరకు మాటల వల్ల అనుకుంటూ వచ్చాను. వైవాహిక ఉద్దేశ్యమే ఉంటే తన జాతివాళ్లనందర్నీ విడిచి నన్నెందుకు కోరుకుంటున్నది? నాకేమీ బోధపడక అయోమయంగా ఉన్నది. పోనీ నా విషయం ఆలోచించుకుందామా అంటే ఈ వేడిలో నేనేమీ ఆలోచింపలేకుండా ఉన్నాను. వచ్చిన అవకాశమును చేజిక్కించుకుని అనుభవించి విడిచిపెట్టవలననే దురుద్దేశము ఏ కోశానా లేదనుకుంటాను. అటువంటప్పుడు నేను చేయదగ్గదేమిటి? ఏదో సాకు చెప్పి ఆ పిల్లను తప్పించుకు తిరగడమా, లేక ఏం జరుగుతుందో చూదామని నిర్లక్ష్యంగా ఊరుకుని ఆ అమ్మాయిని కలుసుకుంటూ ఉండడమా? లేక వివాహ ప్రసక్తి వస్తే నా అభిప్రాయమేమిటో ముందు నేనైనా తేల్చుకోవాలి కదా. ఇటువంటి విషయాల్లో ఎవరి నిర్ణయం వారే చేసుకోవాలనా, లేక స్నేహితుల సలహా అడగడం బాగుంటుందా అని రాత్రంతా నిద్రపట్టక ఆలోచిస్తూ కూర్చుని నా మిత్రుడు రాజునుగాని మరెవర్నైనా అడుగుదామని నిశ్చయము చేసుకుని తెల్లవారుజామున ఒక కునుకు తీసి మరునాడు మామూలుగా లేచాను. రాత్రి ఆలోచనలన్నీ సూర్యోదయంతో చీకట్లలా మటుమాయమయ్యాయి. రాజుతో సంప్రదించవలననే ఆలోచన కూడా వెనకబడ్డది. హఠాత్తుగా ఈ దేశస్థుడైన నా ప్రైవేటు మాస్టారుతోటి సంప్రదించడం బాగుంటుందని, ఆయనే సరియైన సలహా చెప్పగలడని తోచింది. అందుకని వెంటనే ప్రాతఃకాల కార్యక్రమమంతా పూర్తి చేసుకుని మా మాస్టర్ గారింటికి వెళ్లాను. ఆయన నన్ను చూసి ఎంత సంతోషించాడో లెక్కలేదు. హలో శామ్, ఏమిటి ఉదయాన్నే ఇలా వచ్చావు? ఏదో విశేషం ఉంటేగాని ఇలా రావడం నీకాట్టే అలవాటులేదు. కేవలం నా మీద ఆదరంతోనో గౌరవంతోనో వచ్చావని అనుకోలేకుండా ఉన్నాను. ముందు మనం ఉభయులమూ కాస్త టీ సేవిస్తే మన ఆలోచనా సరళి బాగుంటుందేమో, ఏమంటావ్? అన్నారు. నేను అనడానికేమున్నది? గురువు ఆజ్ఞ శిరసావహించవలనని మా పెద్దలు చెబుతారు. అందులో ఇటువంటి విషయాల్లో మీ ఆజ్ఞ అత్యంత అనుసరణీయము అన్నాను. ఇంతలో టీ రానే వచ్చింది. ఆయన నవ్వుతూ నాకో కప్పందించారు. మేము టీ ముగించి కప్పులు పైకి పంపించి 2 నిమిషములు సావకాశంగా మౌనంగా కూర్చున్న తరువాతను, ఏమిటి శామ్, ఏమిటి విశేషం? నీ ముఖవైఖరి చూస్తే నీవేదో ఆందోళన పడుతున్నట్లు కనిపిస్తున్నది. నేను చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే తప్పక చేస్తాననే నమ్మకము నీకున్నది కదా. మరింక చెప్పు నీ బాధేమిటో అన్నారు. నేనందుకే వచ్చానండి, తమ సలహా ఆపేక్షించి. ఇది కేవలం వ్యక్తిగత విషయము, మరొకరితో మనవి చేసుకోవలసిన విషయము ఏమీ కాదు. అయినా మీబోటివారి దగ్గర నాకు భయమెందుకని ధైర్యంగా మీ దగ్గరకు వచ్చాను అని ప్రారంభించి, నెమ్మదిగా ఈ మధ్యను జరిగిన నాకా కన్యతో కలిగిన పరిచయము, అప్పుడప్పుడు ఆమెను కలుసుకుంటూ ఉండడము, ఆ కలయిక ఏ దారికి మళ్ళినది, ఎంతవరకు వెళ్ళినది, ఏమీ జంకు గొంకు లేక దాపరికము లేక ఆయనకు అన్నీ చెప్పాను. దానిపైన నాకు కలిగిన అనుమానాలు, ఆందోళనలు కూడా చెప్పాను. ఆయన ఎంతో సావధానంగా విని ఫకాలున ఒక నవ్వు నవ్వారు. నా భయాందోళనలు నేను చెప్పుకుంటే ఈయన ఇంతలా నవ్వుతాడేమిటి అనుకున్నాను. ఆయన నవ్వు మాని లేచి నా దగ్గరకు వచ్చి నా వీపు తట్టి, శామ్, నాయనా, నువ్వెంత అమాయకుడవై! ఈ స్వల్ప విషయానికి నీవింత బాధపడవలసిన అవసరం లేదు. మీ సంగతి నాకు తెలియదుగాని ఈ దేశంలో ఈ వయస్సులో ఉన్న యువతీ యువకులకు ప్రతివాళ్లకూ ఇది అలవాటే. దీనిలో తప్పేమీ ఉన్నదని మేమేమీ అనుకోము. వయస్సుకు తగ్గ పరిణామమని సరిపెట్టుకుంటాం. దీన్ని మా భాషలో ఫ్లర్టేషన్ అంటారు. నిరపాయకరమైన ఉత్సాహకరమైన కేళీ విలాసం. దీనివల్ల జబ్బేమీ లేదు సరికదా. ఈమాత్రం దానికి భయపడితే వాళ్లలో ఏదో జబ్బుంది అని అనుకునే అవకాశం కూడా ఉన్నది. అందుచేత ఇప్పటివరకు జరిగిన దానిలో తప్పుకానీ ప్రమాదం కానీ ఏమీ లేదు.
ఇక నెటొచ్చి ఇది శృతిమించి రాగాన పడితే మట్టుకు కొంచెం తీవ్రంగా ఆలోచించవలసిన విషయమే అవుతుంది. ఆ కన్యకు నీమీద నిజమైన మక్కువ కలిగి ఉండవచ్చు. ఇదేమీ వింతా అసాధారణమూ అయిన విషయమూ కాదు. ప్రపంచము నానాటికీ సన్నిహితమై, ప్రయాణ సౌలభ్యం ఎక్కువై, దేశాల మధ్య రాకపోకలు ఎక్కువైనప్పుడు ఈ పరిణామం కూడా అనివార్యమవుతుంది. మీ దేశస్థులను ఎంతోమందిని మా కన్యలు వివాహము చేసుకున్నారు. అందుచేతను ఈ అమ్మాయికి నిన్ను వివాహము చేసుకోవాలననే సదుద్దేశం కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎటొచ్చి మీ మతానికి, మీ వాళ్ల అభిమతానికి, మీ సంప్రదాయానికి, ఆచార వ్యవహారానికి ఎంతో తేడా ఉంటుంది. వాటితో ప్రతినిత్యం ప్రతిక్షణం ఏవో భేదాలు వస్తూనే ఉంటాయి. అవి ఒకప్పుడు వైరుధ్యం పెంచడం కూడా జరగొచ్చు. అప్పుడు కొంచెం సంసారం సాగించుకోవడం దుర్లభమే అవుతుంది. మొత్తము మీద ఈ రకమైన వివాహములు ఆదర్శ వివాహాలని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఆ తుది నిర్ణయం నీవు చేసుకోవాలి. మీలో మీరు మీ అభిప్రాయాలను దాపరికం లేకుండా చెప్పుకుని ప్రశాంత చిత్తంతో మీ స్నేహానికి ఇబ్బంది లేకుండా నిర్ణయించుకోవలసిన తరుణం వచ్చినదని మట్టుకు నేను చెప్పగలను. బాగా ఆలోచించుకో అన్నారు. నేనేమీ అనలేక ఇకనక్కడ కూర్చోలేక వెంటనే సెలవు తీసుకున్నాను. ఆ రోజంతా మా మేస్టారుగారు చెప్పిన దాని గురించే మననం చేసుకుంటున్నాను. ఏదో ఆందోళన, ఏదో భయము, ఏదో అశాంతి, రోజంతా ఏ పనీ చేయడానికి తోచలేదు. ప్రశాంతంగా ఒకచోట కూర్చోలేకపోతున్నాను. ఏ పుస్తకమూ చదవలేకపోతున్నాను. యాంత్రికంగా విద్యాలయానికి వెళ్ళి వస్తున్నాను. కాని అక్కడ చెప్పేదేమీ వినిపించనూ లేదు, తలకెక్కనూ లేదు. ఇలా 2 రోజులు ఎలాగో గడిపి, మూడోనాడు సాయంకాలం మళ్లీ నా స్నేహితురాల్ని కలుసుకున్నాను. కలుసుకుని ఫలహారాదులు కానిచ్చి తిన్నగా దగ్గర్లో ఉన్న ఒక సినిమాకు వెళ్ళాం. అక్కడ పిక్చరు ఒక ప్రేమగాథ తెరమీద నడుస్తున్నది. హాల్లో ఉన్న ప్రేక్షక జనమంతా ఎంతో ఉత్సాహంగా చూస్తున్నట్టు అనిపించింది. కాని మాకు మట్టుకు ఎందుచేతనో ఉండవలసినంత ఉత్సాహజనకంగా కనపడలేదు. కారణం చెప్పలేను. బహుశా మేముభయులమూ కూడా మా ఆలోచనల్లో నిమగ్నులమై ఉండడమే కారణమయ్యుంటుంది. నేననుకున్నట్టుగానే ఆ అమ్మాయి కూడా మా స్నేహం ఎటు పరిణమింపజెయ్యాలో ఈనాడే నిశ్చయానికి రావాలనని నిశ్చయం చేసుకున్నదనుకుంటాను. పిక్చరు సగం కూడా ముగియకుండానే, శామ్, ఈ పటం చాలా డల్గా లేదు? నీకెలా ఉన్నా నాకు మట్టుకు తలనొప్పి వస్తున్నది. మనం హాయిగా బయటకెక్కడికైనా పోయి కూర్చోకూడదు అన్నది. సరే, అలాగే చేద్దాము. ఇక్కడ కూర్చోవడం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉన్నది అని ఉభయులమూ లేచి బయటకు వచ్చేశాం. అక్కడినుంచి ఈ మధ్యను మేము వెడుతూ వచ్చిన కొండల మీదకు ఎక్కాం. మేమక్కడకు చేరేసరికి సమ్మర్దం ఆట్టేలేదు. ఇంకా బాగా చీకటి పడనూ లేదు. నిర్జనంగా ప్రశాంతంగా ఉన్న ఒక పొదమాటున చతికిలపడ్డాం. బారిస్టర్ పార్వతీశం. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ, హైదరాబాద్.